ఏదో రకంగా నిండు ఓకే మేడం ఓకే మేడం ఒక నిమిషం మేడం మళ్ళీ మేడం 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 ఓకే 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 మేడం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లాలో అవగాహన ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే టొబాకో ప్రొడక్ట్స్ సిగరెటు గుట్కా ఇటువంటి దానికి బారిన పడుతున్నారో వీళ్ళందరికీ అవగాహన కల్పించి కొత్త జనరేషన్స్ ఎవరు ఇటువంటి బారిన పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి కావాల్సిన అవగాహనని కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ఈగల్ ఐజీ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి కేవలం ఎన్టీఆర్ జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ క్యాంపెయిన్ని ముందుకు తీసుకెళ్ళి ఎక్కడ కూడా యంగ్ జనరేషన్స్ ఈ టొబాకో కన్జంప్షన్ చేయకుండా వాళ్ళ గురించి వచ్చే ఏదైతే అనారోగ్య పరిస్థితులు ఉంటాయో దాని గురించి అవగాహన కల్పించి దీన్ని అరికట్టడానికి చేసుకుంటున్న కార్యక్రమము. ఈ కార్యక్రమం ముఖ్యంగా మనకు డ్రగ్స్ అడిక్షన్ అలాగే డ్రగ్స్ కూడా ఇంపాక్ట్ ఉంటుంది దీనివల్ల. ఎందుకంటే ఇది గేట్వే డ్రగ్ అని నేను చెప్తారు. ఎందుకంటే ఇది ఈ టొబాకో తీసుకున్న తర్వాత నెక్స్ట్ క్యూరియాసిటీ ఇంకొక డ్రగ్ అలాగా ఒకటికి అది పెరుగుతూ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ఇది కనుక మనం ఆఫ్ చేయగలిగితే సో ముందుకి ఆ డ్రగ్ అడిక్షన్ అయ్యేదాం కానీ ఇటువంటి సమస్య ఉండదు. కాబట్టి ఇటువంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇప్పటికే జిల్లాలో ఈ పబ్లిక్ స్మోకింగ్ ఇవన్నీ ప్రాహిబిటెడ్ కాబట్టి ఎవరైనా చేసిన వాళ్ళ మీద ఇప్పటికే 617 కేసెస్ బుక్ చేసి 1,15,200 రూపాయల వరకు ఆల్రెడీ ఫైన్ కూడా వేయడం జరిగింది. ఇది ఎన్ఫోర్స్మెంట్ కూడా చేయబోతున్నాము. జిల్లాలో ఎక్కడ కూడా టొబాకో కానీ లేదా డ్రగ్స్ కానీ కనిపించడానికి వీలు లేదు. ఆల్రెడీ డ్రగ్స్ పై దండయాత్ర ఇటువంటి కార్యక్రమాలు చేసి చాలా ముమ్మరంగా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాము. ప్రజలు దయచేసి దీనికి సహకరించాలి. మన సమాజాన్ని ఆరోగ్యంగా అలాగే మన కుటుంబాన్ని ఆరోగ్యవంత కుటుంబాలుగా చూసుకోవాలంటే కంపల్సరీగా ఈ డ్రగ్స్ అలాగే టొబాకో నుంచి దూరంగా ఉండాలని నినాదాన్ని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్మరించుకుంటూ ముందుకెళ్ళాలని సందర్భంగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి యాంటీ నార్కోటిక్ అలాగే యాంటీ టొబాకో డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి అవగాహన కార్యక్రమంలో పాల్గొనండి. మన జిల్లాని మన రాష్ట్రాన్ని డ్రగ్స్ మరియు టొబాకో ఫ్రీ జిల్లాగా డ్రగ్స్ అండ్ టొబాకో ఫ్రీ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. స్టేట్ నేషనల్ హెల్త్ మిషన్ సంబంధించి డాక్టర్ గీతా పద్మజ్ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, లోకల్ పోలీసులు, ఈగల్ ఆంధ్రప్రదేశ్, ఇతర సభ్యులు, ఎన్జిఓస్, రెడ్ క్రాస్ వీళ్ళంతా కలిసి ఇక్కడ వరల్డ్ నో టొబాకో డే వాకథాన్ కండక్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా సిగ్నేచర్ క్యాంపెయిన్ ఇవన్నీ కూడా లాంచ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. టొబాకో ఎడిక్షన్ అన్నది చాలా
ప్రమాదకరమైంది. దేర్ ఈస్ ఒక గేట్వే డ్రగ్ థియరీ అని ఉంది. ఎవరైతే కౌమార దశలో ఈ టొబాకోకి అలవాటు పడతారో వాళ్ళ తర్వాత మద్యానికి, అదేవిధంగా గంజా, ఇతరత్ర హార్డ్ డ్రగ్స్ లైక్ కొకైన్ వాటికి అలవాటు పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అధ్యయనాలు చెప్తున్నాయి. కాబట్టి టొబాకోకు కూడా దూరంగా ఉండాలి, ఈ గేట్వే డ్రగ్ కూడా దూరంగా ఉండమని చెప్పేసి విద్యార్థులందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈగల్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో ఉన్న 40,000 విద్యా సంస్థల్లో సుమారుగా ఈగల్ క్లబ్స్ ప్రారంభించడం, 70,000 విద్యార్థులను కాపాడడం లక్ష్యంగా ఈ ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ పనిచేస్తుంది. విద్యా సంస్థల సరిహద్దుల్లో సుమారుగా 100 మీటర్ల పరిధిలో ఎక్కడా కూడా టొబాకో ఉత్పత్తులు అమ్మకూడదు. దీన్ని ప్రత్యేకంగా విద్యార్థులు గుర్తెరిగి వాళ్ళు ఎక్కడైనా సరే అమ్ముతూ ఉంటే 1972కి సమాచారం అందించాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నించి ఈ పొగాకుని దూరంగా ఉండాలని చెప్పేసి విద్యార్థులకు అప్పీల్ చేస్తున్నాం.